ప్రపంచాన్ని వణికిస్తున్న అనేక రకాలైన సూక్ష్మజీవులు వైరస్లలో ఇప్పుడు ప్రస్తుతం మనం అనేక రకాలు చూసాం. కోవిడ్ విషయంలో కరోనా వైరస్ గురించి మనందరికీ బాగా తెలుసు, మరీ బాగా తెలుసు. ఎందువల్ల అంటే కరోనా టైంలో జరిగినటువంటి ఒక విపత్తు ఏదైతే ఉందో మనం జీవితంలో మర్చిపోలేం. మరి ఆ కరోనా స్థాయికి రాకపోయినా కూడా ఇప్పుడు అనేక రకాలైన వైరస్లు కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే నిపా వైరస్ అనేటువంటిది చూసాం. అలాగే మొన్ననే న్యూస్లో వచ్చినటువంటి ఐటమ్ ఏంటి అంటే హోండియాస్ అనేటువంటి ఎక్స్పెడిషన్ షిప్లో ఒక 3 ప్రయాణికులు చనిపోయారు. దానికి కారణం ఒక వైరస్. అదేంటి అంటే హంటా వైరస్. మరి ఇలాంటి వరుసలోనే ఇప్పుడు మరొక వైరస్ కూడా వెస్టర్న్ ఆఫ్రికాను అలాగే ఆఫ్రికా దాటి కూడా వచ్చే కొన్ని సూచనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో WHO కొన్ని గైడ్లైన్స్ను అలాగే ఒక డైరెక్టివ్ను కూడా రిలీజ్ చేసింది. దాని ప్రకారం అలర్ట్నెస్ అనేటువంటిది ఈ దేశాల్లో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అలర్ట్గా ఉండాలి అని సూచనలు ఇచ్చింది. మరి అసలు ఈ ఎబోలా వైరస్ ఏంటి, ఈ వైరస్ ఎంత ప్రమాదకారి, అలాగే ఈ వైరస్ యొక్క వ్యాప్తి ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఇప్పుడు అవుట్ బ్రేక్ అయినటువంటి ఆ ఎబోలా వైరస్కు సంబంధించిన అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ ఎబోలా వైరస్ అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ కనుక్కున్నారు అని కనుకంటే మనం వీ హ్యావ్ టు గో బ్యాక్. మనం 1996 అలాంటి సమయంలో, ఈవెన్ 1956లో కూడా మనం చూసినట్టయితే కొన్ని రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి వైరల్ యాక్టివిటీని గమనించారు. అండ్ ఫైనల్లీ 1976లో స్యూడాన్లో ఫస్ట్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్. స్యూడాన్లో చూసినప్పుడు ఈ వైరస్ అనేటువంటిది సిమ్టమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మామూలుగా మలేరియా కానివ్వండి, మిగతా వైరల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఫీవర్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఎలా ఉంటాయంటే జనరల్గా హై టెంపరేచర్స్, బాడీ ఏక్స్, అలాగే కొన్ని డిఫరెంట్ ఆర్గాన్స్ స్వెల్ కావడం కానివ్వండి, వాటిలో కొన్ని పెక్యులియర్ చేంజెస్ కానీ మనం చూస్తూ ఉంటాం. ఇది దాదాపు అన్ని వైరస్లలో ఉంటుంది. మరి ఈ వైరస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే హెమరేజిక్ ఫీవర్ అనేటువంటిది ఉంటుంది. అలాగే దీంట్లో బ్రెయిన్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఒక మెకానిజం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇది శరీరంలో రెస్పిరేషన్ కానివ్వండి, ఇతర ఆర్గనల్స్ను కూడా డెస్ట్రాయ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇంత ప్రమాదకారి అయినటువంటి ఎబోలా అనేటువంటి ఈ వైరస్కి పేరు ఎలా వచ్చిందంటే ఇది కూడా ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ రివర్. మరి మనం అనుకున్నాం స్యూడాన్లో ఐడెంటిఫై చేశారు 1976లో అని. ఆ తర్వాత కాలంలో కూడా మనం చూసినట్టయితే 95 ఆ ప్రాంతంలో కాంగో, జైర్ అని ఇంతకుముందు అనేటువంటి ఆ దేశం ఇప్పుడు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా పేరు మార్చుకున్నటువంటి నేపథ్యంలో కాంగోలో కూడా మనం చూసాం అవుట్ బ్రేక్ అనేటువంటి జరిగింది. చాలామంది ఈ యొక్క వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అసలు ఎలా ఉందంటే దీని యొక్క వ్యాప్తి బ్యాట్స్ అని మనం అంటాం. ఆ బ్యాట్స్ నుంచి ఈ యొక్క వైరస్ అనేటువంటిది మెల్లగా స్ప్రెడ్ అవుతోంది అని చూసాం. కానీ కరోనా వైరస్కు ఎబోలా వైరస్కు ఉన్నటువంటి ఒక చీఫ్ డిఫరెన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే కరోనా వైరస్ స్ప్రెడ్స్ ర్యాపిడ్లీ, దట్ టు ఎయిర్బోర్న్ వైరస్. అది అంటే గాలిలోనే ప్రయాణం చేస్తూ చాలామందిని కూడా ఎఫెక్ట్ చేయగలిగిన వైరస్ కాబట్టే దట్స్ డెడ్లీ డేంజరస్ అని మనం అంటాం. కానీ ఎబోలా వైరస్ డస్ నాట్ ట్రావెల్ త్రూ ఎయిర్ అని చెప్తూ ఉన్నారు. అంటే ఇది గాలి ద్వారా వ్యాప్తి కాదు కాబట్టి ప్రమాదం చాలా మటుకు తక్కువే. మరి గాలి ద్వారా వ్యాప్తి కాదు కాబట్టి మనం తేలిగ్గా తీసుకోవచ్చా అనుకుంటే ఎట్టి పరిస్థితిలో కూడా అలా చేరాదంటోంది WHO. దానికి కారణం ఈ వైరస్ ఎలా అంటే అఫెక్టెడ్ పర్సన్ యొక్క సలైవా కానీ ఎనీ ఫ్లూయిడ్ అంటే ఎనీ సెక్రీషన్ ఫ్రమ్ హిమ్, బ్లడ్ కానివ్వండి, ఫ్లెజమ్ కానివ్వండి, అలాగే యూరిన్ కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ సెక్రీషన్ ఫ్రమ్ హిమ్, దాని ద్వారా ఆర్ త్రూ ఈవెన్ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం చూసాం ఆఫ్రికన్ కంట్రీస్లో ప్రధానంగా ఈ వైరస్ అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి దానికి కారణం ఏంటి? వైరస్ ఏమైనా డిస్క్రిమినేషన్ చేస్తుందా అంటే అలా కాదు. ఎక్కడైతే బ్యాట్స్కి సంబంధించినటువంటి ఇంటరాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుందో అలాగే ఆ బ్యాట్స్ నుండి వచ్చేటువంటి ఈ వైరస్ను ఎవరైతే ప్రైమేట్స్ అని మనం అంటాం, అంటే ప్రైమేట్స్ ఇన్క్లూడ్ చింపాంజీస్, గొరిల్లాస్ అండ్ మనం అంటాం ఇప్పుడు మంకీస్ కూడా మనం తీసుకోవచ్చు, లెమ్యూర్స్ అంటాము. అవి కూడా ఇవన్నీ కూడా ఈ ప్రైమేట్ జాతికి చెందినవి అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ కోర్స్. ఇవన్నీ కూడా
అడ్వాన్స్డ్ మ్యామల్స్ కాబట్టి ఈ కేటగిరీకి చెందిన వాళ్ళల్లో ఈ వైరస్ అనేటువంటిది వ్యాప్తి అవుతోంది. ఈ వైరస్ అనేటువంటిది లక్షణాలని బాగా చూపిస్తోంది. 2 to 8 weeks ఆఫ్ ఇంక్యుబేషన్ టైంతో ఈ ఎబోలా వైరస్ అనేటువంటి స్ప్రెడ్ అవుతోంది. ప్రధానంగా ఇప్పుడు సర్ఫేస్ అయిన కేసు కూడా మనం తీసుకున్నట్టయితే కాంగోలోనే మళ్ళీ స్ప్రెడ్ అయింది. మరి ఎందుకు ఈ ప్రాంతాల్లో ఈ విధంగా కాంగో, సూడాన్, అలాగే యుగాండా మనం తీసుకున్నట్టయితే ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మరి ఇక్కడి నుంచి మరి ఈజ్ ఇట్ ఓన్లీ లిమిటెడ్ టు ఆఫ్రికా అంటే దట్స్ నాట్ ది రియల్ సినారియో అని కూడా మనం చెప్పొచ్చు. ఎందువల్ల అంటే చాలామంది ది కేసెస్ వర్ రిపోర్టెడ్ ఇన్ స్పెయిన్, అలాగే కేసెస్ వర్ రిపోర్టెడ్ ఇన్ గ్లాస్గో, ఇంగ్లాండ్, అలాగే ది కేసెస్ వర్ రిపోర్టెడ్ ఇన్ స్వీడన్. మరి ఎలా స్ప్రెడ్ అయ్యాయి అంటే ఇక్కడికి ఏదైనా ఆఫ్రికాకు వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా ఒక కాన్ఫరెన్స్ కానివ్వండి, ఏదైనా వర్క్షాప్ కానివ్వండి, టూరిజం కోసం వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ వాళ్ళతో ఎప్పుడైనా అఫెక్టెడ్ పీపుల్తో ఇంటరాక్ట్ అయితే దే క్యారీ బ్యాక్ దట్ వైరస్ టు దేర్ ఓన్ డెస్టినేషన్స్. మరి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మళ్ళీ అలారం బెల్స్ మోగుతూ ఉన్నాయి. వైరస్ స్ప్రెడ్ అనేటువంటిది ఉంది. ఒక్కసారి మనం చూసాం కరోనా వైరస్ లాంటి అతిపెద్ద వైరస్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ద వరల్డ్ విల్ నాట్ బి సేమ్ అగైన్ అని చెప్పారు ఎపిడమాలజిస్ట్. అదేంటి అంటే ఈ వైరస్ల రాక్ అనేటువంటిది ఒక్కసారి ప్రారంభమైంది అంటే ఖచ్చితంగా అవి ఎన్నో రూపాల్లో, ఎన్నో విధాలుగా, ఎన్నో వేషాల్లో వస్తూ ఉంటాయి. అందువల్లే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. మొన్ననే మనం చూసాం హంటా వైరస్ ఎలా ఒక 3 ప్రాణాలని బలి తీసుకునింది. అలాగే ఇప్పుడు చూస్తున్నాం కాంగోలో చాలామంది దీని యొక్క బారిన పడి మృత్యు పాలవుతున్నారు. అందువల్లే ఆ దేశాల్లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. మొత్తం అక్కడున్న ఏ ప్రాంతాల అఫెక్టెడ్ విలేజెస్లో క్వారంటైన్ అలాగే ఐసోలేషన్ సెంటర్స్ పెట్టారు. ముఖ్యంగా మనం ఎబోలా గురించి మాట్లాడినప్పుడు కరోనా లాగా దీనికి ఒక సిస్టమేటిక్ ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంది. అలాగే మనం చూసినట్టయితే కరోనా లాగా దీనికి ఒక ఫిక్స్డ్ అండ్ డెఫినేటివ్ వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు వ్యాక్సిన్స్ కొన్ని అందుబాటులో ఉన్నా కూడా అవి కొన్ని రకాలైనటువంటి వీటిలో ఎబోలా వైరస్ అంటే కూడా అది ఒకటి కాదండి. సూడాన్ వైరస్ ఉంది, యుగాండా వైరస్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వైరసెస్ ఆర్ దేర్. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఒకటైనా కూడా స్మాల్ మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ వేరియంట్స్ మనం చూస్తూ ఉంటాం. దాంట్లో సూడాన్ వేరియంట్ అనేటువంటిది చాలా పాపులర్గా ఉన్నటువంటి నేపథ్యంలో వీటిల్లో కొన్నిటికి మాత్రం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యాక్సిన్ లాంటిది ఉపయోగపడుతోంది. బట్ దెర్ ఈజ్ నో యూనివర్సల్ వ్యాక్సిన్. కాబట్టి మనం అందరూ కూడా జాగ్రత్త అనేటువంటిది అవసరం. అసలు సూడాన్, కాంగో, యుగాండాలో జరుగుతున్నటువంటి వైరల్ ఫ్లో అండ్ యాక్టివిటీ మనకు ఎటువంటి సంకేతాన్ని పంపిస్తుంది? భారత్కి ఏమైనా ముప్పు ఉందా అంటే ప్రస్తుతం WHO చెప్తోంది ఏషియన్ కంట్రీస్కి ఇప్పట్లో ఏ ముప్పు లేదు. కానీ ముప్పు లేదు కదా అని మనం అందరూ కూడా దీన్ని విస్మరిస్తూ ఉండేటువంటి సమయం కాదు. ఎందువల్ల అంటే వైరస్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా అన్వేషణలో ఉంది. ఎక్కడ సూటబుల్ ఒక్క రకంగా దానికి ప్లాట్ఫామ్ దొరికిందంటే వెంటనే ఆ వెక్టార్ ద్వారా అది వైరల్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసాం ఈ వైరస్లు స్ప్రెడ్ కావడానికి కారణం డీఫారెస్టేషన్, అలాగే మనకి ఎక్స్టెన్సివ్ పాపులేషన్ అనేటువంటి ఎక్స్ప్లోషన్ కావటం వల్ల మనిషి ఏం చేస్తున్నా అంటే తన ఆవాసాల నుండి ఫారెస్ట్లను కూడా ఆక్రమిస్తూ వాటి ఆవాసాలకు వెళ్తూ ఉన్నాడు, వాటి హ్యాబిటేట్స్కి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి అవి డిస్టర్బ్ అవుతున్నాయి. అలాగే ఈ ఇంటరాక్షన్లో వైరల్ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం కొన్ని దేశాల్లో చూసాం. ముఖ్యంగా యుగాండాలో ఒక స్టడీ చేశారు. అక్కడ స్ట్రీట్ డాగ్స్ వర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ స్ప్రెడింగ్ దిస్ వైరస్ అని వాళ్ళు అక్కడ ఒక స్టడీలో కనుక్కున్నారు. కాబట్టి ఈ వైరస్ అనేటువంటిది స్ప్రెడ్ కావడానికి అనేక రకాలైన ఆస్కారాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, విధానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎబోలా వైరస్ అనేటువంటిది కూడా ప్రాణహాని కలిగించేటువంటి వైరసే. దాని సిమ్టమ్స్ కూడా చాలా సివియర్గా ఉన్నటువంటి నేపథ్యంలో, సిస్టమేటిక్ ట్రీట్మెంట్ లేనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా అలర్ట్లో ఉన్నాయి. అలాగే ఆ దేశాల నుంచి కూడా ఎవరైతే వస్తూ ఉన్నారో, వేరే దేశాలకు వెళ్తూ ఉన్నారో వారిపై ఒక స్ట్రిక్ట్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ దేశాల నుంచి ప్రస్తుతం ఎయిర్ ట్రావెల్ కూడా బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఎందువల్ల అంటే ఒక్కసారి వైరస్ ఒక కొత్త కంట్రీలోకి ప్రవేశించిందంటే ఆ వైరస్ అక్కడ రెప్లికేట్ అవుతూ ఆ ప్రాంతాలకు చెందినటువంటి వాతావరణం,
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అది మార్పులు చేసుకొని ఒక కొత్త వైరస్గా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్తో సహా అన్ని దేశాలు కూడా అలర్ట్గా ఉండాలి. ఎబోలా వైరస్ మనం చూసాం, చాలామంది ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఎందువల్ల అంటే ఆ డిగ్రీ ఆఫ్ ఆ టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉందో, హెమరేజిక్ ఫీవర్ రైజ్ ఏదైతే ఉందో అది అన్కంట్రోలబుల్గా ఉంటుంది. అలాగే మనం చూసినట్టయితే అలైడ్ సిమ్టమ్స్ కూడా దే ఆర్ పెక్యులియర్ టు ఈచ్ ఇండివిజువల్ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆఫ్రికన్ కంట్రీస్ అలాగే ఈ వైరస్కు స్థానాలుగా ఉన్నటువంటి ఆ బేసిక్ సోర్స్, ఆ సప్లై, ఆ చైన్ ఏదైతే ఉందో, ఈ వైరల్ చైన్ ఏదైతే ఉందో దాన్ని మనం అందరూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా హైజీన్ అనేటువంటిది చాలా ముఖ్యం. వైరస్ అనేటువంటిది మన శరీరంలోకి రావడానికి రెండే ఆస్కారాలు ఉన్నాయండి. ఒకటి మనలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు, రెండవది హైజీన్ పాటించినప్పుడు. కాబట్టి ఈ రెండింటిని ఖచ్చితంగా పాటిస్తూ ఎటువంటి మార్పు కలిగిన మామూలుగా ఏదైనా ఫీవర్ కానీ అన్ఎండింగ్గా వస్తూ ఉన్నప్పుడు హై టెంపరేచర్స్ ఫాలోడ్ బై బాడీ ఏక్స్ అండ్ మజిల్ ఏక్స్, అలాగే మనకు రెస్పిరేటరీ ట్రాక్ట్ కానివ్వండి, అలాగే మనకు ఉన్నటువంటి ఇంటర్నల్ సిస్టమ్స్లో కొంత మార్పు వస్తే డెఫినెట్గా వీ హ్యావ్ టు కన్సల్ట్ ది వైరాలజిస్ట్, వీ హ్యావ్ టు మీట్ అవర్ డాక్టర్. ఎందువల్ల అంటే ఈ సిమ్టమ్స్ ఏదో ఒక పెక్యులియర్ వైరస్ యొక్క లక్షణాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ యాక్టివిటీ అనేటువంటిది నౌ ఇట్ ఈస్ ఆన్ ద రైస్. కాబట్టి లెట్స్ బీ కాషియస్ and let's protect not only ourselves but also the world around us. Thank you.